హాయ్ అండి అందరికీ. సాయి మాస్టర్ టీవీ అని న్యూ ఛానల్ ఓపెన్ చేశాను. ఇక నుంచి తపోవనం వీడియోస్ అన్నీ సాయి మాస్టర్ అనే దాంట్లో వస్తాయి. తపోవనం వీడియోస్ చూడాలనుకునేవారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే ఇక్కడ మీకు సాయి మాస్టర్ టీవీ అని ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేసున్నాను. అది టైప్ చేసినా కానీ మీకు ఛానల్ వస్తుంది. ఇంకా మనం ఇవాళ అయితే బస్లో టులిప్స్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నాము. టులిప్స్ వీడియో కూడా నేను ఆల్రెడీ ఒకసారి చేసున్నాను. ఇంకొక వీడియోలో కూడా బస్ జర్నీ కూడా చూపించాను కదా, అప్పటికి ఇప్పటికీ కొన్ని మోడిఫికేషన్స్ బస్సులో అయితే కూడా వచ్చున్నాయి. ఇప్పుడు కొన్ని బస్సెస్ అప్గ్రేడ్ చేసి ఛార్జింగ్ కూడా ప్రతి సీట్కి పెట్టుకునేటట్టు అరేంజ్ చేశారు. అలానే మనం ఎక్కడ దిగాలనుకున్నా కానీ స్టాప్ బటన్ అక్కడే పెట్టేటట్టు చేశారనమాట. ఇది ఒక అడ్వాన్స్డ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రజెంట్ అయితే మేమున్న ప్లేస్లో ట్యూలిప్స్ చూసేదానికి వెళ్తున్నానని చెప్పాను కదా, అలానే అక్కడ ఇంకొక ప్లేస్ కూడా మనం కవర్ చేస్తున్నాము. స్ప్రింగ్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ. ఎవరైనా చైనా చూడాలనుకునే వాళ్ళకి బెస్ట్ టైం స్ప్రింగ్ అండి. చెట్లన్నీ పూలతో భలే నిండిపోయి ఉంటాయి. వీళ్ళు వేసే ఆ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మొత్తం మనకు అటు ఇటు రోడ్డు పక్కనంతా మొత్తం పూలతోనే ఉంటుంది ఈ సీజన్ అంతా. ఇవన్నీ ఇయర్లీ వన్స్ పూస్తాయన్నమాట ఈ చెట్లు. సో ఇప్పుడు పూసాయంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వాటి ఫ్లవరింగ్ కోసం వెయిట్ చేయాలి. అసలు ఈ టైం అయితే మాత్రం కొన్ని ఏరియాస్లో కంప్లీట్గా ఇలాంటి ఫ్లవర్స్ వేసేసి చాలా బాగా చేసుంటారు. ఈవెన్ అపార్ట్మెంట్స్లో కూడా కమ్యూనిటీలో కూడా ఆ టైప్ ఆఫ్ చెట్లు ఉంటాయన్నమాట. ఆ సీజన్లో చాలా బాగుంటుంది. నేను అపార్ట్మెంట్ వీడియో కూడా లాస్ట్ టైం దాంట్లో చేసున్నాను. లాస్ట్ టైం ట్యూలిప్స్ చూసాం కదా, మేము షాంగ్యూ నుంచి చూసేదానికి వచ్చామన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ మేము హాంగ్జోలోనే ఉన్నాము. సో ఇక్కడే ఉన్నాం కదా, ఇయర్లీ వన్స్ ఉంటుంది ఇక్కడ, చాలా ఫేమస్ అది. ఇంకెలాగూ ఇక్కడే ఉన్నాం కదా, ఒకసారి అయితే చూసేసి వద్దామని స్టార్ట్ అయ్యాము. అలానే ట్యూలిప్స్ గార్డెన్కి ఎదురుగా వెస్ట్ లేక్ అని హాంగ్జోలో చాలా ఫేమస్ అనమాట. ఎవరు హాంగ్జో వచ్చినా కానీ ఫస్ట్ చూసే ప్లేస్ ఏంటంటే వెస్ట్ లేకేను. లాస్ట్ టైం అయితే మేము చూడలేకపోయాం కాబట్టి ఈసారి వెస్ట్ లేక్ కూడా చూద్దాం అనుకుంటున్నాము. మనం స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి ఇంకొక బస్ చేంజ్ అవ్వాలి. సో మిడిల్లో ఒక బస్ దిగాము, నెక్స్ట్ ఇంకొక బస్ ఎక్కాలన్నమాట. ఇక్కడ బస్ ట్రాన్స్పోర్ట్ అనేది విత్ ఇన్ ద సిటీస్లో అయితే చాలా బాగుంది అనమాట. ఈవెన్ ప్రతి బస్ కూడా ఎయిర్ కండిషన్ ఉంటుంది. అలానే విత్ ఇన్ ద బస్లో కూడా మనకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. కంపల్సరీ ముందు నుంచి ఎక్కాలి, వెనకాల నుంచి దిగాల్సిందే అనమాట. మనం వెనకాల ఎక్కేదానికైతే ఉండదు. ఈవెన్ ఎవరు అలాంటి పని కూడా చేయరు. వీళ్ళకి సిస్టమేటిక్గా అలా అలవాటు చేసేసారనమాట. ఇక్కడ నాకు మెయిన్ నచ్చేది ఏంటంటే అసలు స్కూటీస్ అనేటివి మిడిల్ ఇలా వెళ్ళవన్నమాట. వాటికంటూ సైకిల్స్కి కానీ బైక్స్కి కానీ విడిగా సపరేట్గా ఒక పాత్ అనేది పెట్టేస్తున్నారు. అలానే నడిచెళ్ళే వాళ్ళకి ఒక సపరేట్ పాత్ ఉంటుంది అనమాట. మొత్తం మీకు ఏరియా అంతా చూపిస్తున్నాను కదా. ఇక్కడ చైనా నేను తిరిగిన ప్లేసెస్ అంతా ఊర్లు కానీ ఏవైనా కానీ గ్రీనరీ అనేది మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు కూడా ప్లాంటేషన్ అనేది అలానే చేస్తున్నారనమాట. మనం చూడాల్సిన ట్యూలిప్స్ గార్డెన్కి అయితే వచ్చేసాము. కానీ ఏంటంటే లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఒక 4 days ముందే వచ్చాము. కాకపోతే అప్పటికే ట్యూలిప్స్ చాలా పాడైపోయినాయి. చాలా డిసప్పాయింట్మెంట్ అనమాట. కానీ జనాలైతే చూడండి ఎంతమంది ఉంటారు. నేను జస్ట్ స్టార్టింగ్ ఏరియా అనమాట ఇది. సో ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయారు మొత్తము. ఇంకా మేము చుట్టుపక్కల కూడా చూడలేదు. ఇది చాలా పెద్ద ఏరియా. డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు కవర్ చేసుంటారు. ఈ ఏరియాలో ఎక్కువ వేసుంటారనమాట. సో మనం మెయిన్గా ఎక్కువ ఫ్లవర్స్ ఉండేది ఈ ఏరియాని, మిగిలిన దగ్గరంతా కొంచెం కొంచెం అలా కవర్ చేసుంటారు. సో ఈ ఏరియా ఒక్కటి కవర్ చేసుకొని మేము వెస్ట్ లేక్ అయితే వచ్చేసాము. ఉన్నాయి కానీ లాస్ట్ టైం మేము చూసిన దానికన్నా చాలా తక్కువ అనమాట. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా మెన్షన్ చేస్తాను. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీరు కాస్త చూడొచ్చు. కానీ వీళ్ళకి బాగా ఇన్ఫర్మేషన్ తెలుసుంటుంది కదా, అయినా కానీ అసలు ఇవి చూసేదానికి చూడండి ఈవెన్ బయట ప్లేసెస్ నుంచి కూడా వస్తుంటారు. లాస్ట్ టైం మేము ఎలా అయితే ఇవి చూసేదానికి వచ్చాము అలానే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వస్తుంటారనమాట ఇక్కడికి. ఈ ప్లేస్లో ఫోటోషూట్స్ కానీ అలాంటివి బాగా జరుగుతూ ఉంటాయి. మనకు ఆపోజిట్లో వెస్ట్ లేక్ ఉందని చెప్పా కదా, అక్కడైతే ఇంకా ఎక్కువ జరుగుతుంటాయి. ఇంక ఇటు సైడ్ ఏమన్నా డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయేమోనని వచ్చాము. కొన్ని ప్లేసెస్లో అయితే నిజంగా దగ్గరకు కూడా వెళ్ళలేమన్నమాట, అంత ఇదిగా ఉంటుంది వీళ్ళ స్మెల్. కొన్ని అయితే ఓకేను.
వీటిల్లో కాస్త మనకు వెజిటేబుల్స్ అలాంటివి, కార్న్ అలాంటివన్నీ ఉన్నాయి ఇటు సైడ్ అంతా. నేను అన్ని ఫుడ్ ఐటమ్స్‌ని కవర్ చేయలేదు. లాస్ట్ టైం చూపిచ్చాను కదా! సో, ఇంచుమించు అలాంటి ఐటమ్సే ఉన్నాయన్నమాట. న్యూగా అయితే నాకేం కనిపించలేదు. ఇంకిక్కడైతే కప్స్‌లో ముందుగానే వెజిటేబుల్స్ అవన్నీ పెట్టేసున్నారు. మనకు కావాల్సిన ఐటమ్స్ చెప్తే అవన్నీ మిక్స్ చేసిచ్చి ఇస్తారనమాట. ఇంకా అక్కడి నుంచి చూసుకొనొచ్చే వేలో ఈ యెల్లో ట్యులిప్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఏరియా మెయిన్‌గా ఎందుకు ఫేమస్ అంటే ట్యులిప్స్‌లో చాలా వెరైటీస్ ఉంటాయి. అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఒక టైప్ ఆఫ్ ట్యులిప్పే తెలుసు. కానీ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ట్యులిప్స్‌లో. ఈవెన్ చూస్తే కొన్ని రోసెస్‌లా అనిపిస్తాయి. సో, వీళ్ళు కలెక్షన్ అనేది చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. ఒక ఏరియాలో అయితే వాటి నేమ్స్ కూడా మెన్షన్ చేసి పెట్టుంటారు. మీకు ఫుల్ వీడియో కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ చూడండి. దాంట్లో అయితే నేను క్లియర్‌గా మొత్తం తీసున్నాను. ఈ ఇయర్ అంత ఎక్కువ లేవు కాబట్టి నేను తీయలేదనమాట. నాకు ఇంట్రెస్ట్ రాలేదు. ఎలాగో లాస్ట్ టైం కవర్ చేసేసాం కదా అని. మనకు అటు సైడ్ బసెస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా! అటు సైడ్ ఆపోజిట్‌లో అనమాట ట్యులిప్స్ ఉండేది. మనము ఇటు సైడ్‌కొచ్చేసాము. ఇటు సైడ్ కంప్లీట్‌గా వెస్ట్ లేక్. ఇది చాలా పెద్ద లేక్ అంట. ఇక్కడ కొన్ని ఐలాండ్స్ లాగా కూడా ఉన్నాయి. సో, అందుకోసం ఇది ఫేమస్ అని చెప్తుంటారు. చాలా పెద్దది కాబట్టి. దీన్ని మెయింటెనెన్స్ కూడా వీళ్ళు చాలా చేస్తారనమాట. హాంగ్‌జోకి ఎవరన్నా ఫారినర్స్ వచ్చారు అంటే ఫస్ట్ విజిట్ చేసేది ఈ వెస్ట్ లేకే అనమాట. ఇక్కడ ఫిషెస్ కూడా కలర్స్‌గా చాలా పెద్దవున్నాయి. మామూలుగా చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి కలర్స్‌గా. ఇదైతే న్యాచురల్‌గా ఉంది కాబట్టి ఇంకా అవి బాగా పెరిగినట్టున్నాయి. మనం చైనాలో ఏదైనా ప్లేస్ చూడాలి అనుకున్నాము అంటే ఖచ్చితంగా డిసైడ్ అయిపోవాలన్నమాట. మనం బాగా నడవాలి అనేది మాత్రము. ఇదైతే చాలా పెద్దది. మేమైతే కొంచెమే కవర్ చేసామనిపించింది. ఎందుకంటే ప్రతీదీ మ్యాక్సిమం చైనీస్‌లోనే ఉంటది. మేము ఎటు స్టార్ట్ అయ్యాం, ఎటు ఎండ్ అయ్యాం అనేది కూడా మాకు ఫైనల్‌గా అర్థమైంది. కొన్ని ప్లేసెస్ కవర్ చేయలేదని. సో, ఇదైతే మనం సెకండ్ టైం కూడా విజిట్ చేయాలనిపించింది. వీళ్ళు క్లీన్ చేస్తున్నారనమాట వాటర్‌ని. ఫస్ట్ ఏంటి ఈయన ఫిషింగ్ చేస్తున్నాడేమో అనిపించింది. తర్వాత చూస్తే అర్థమైంది వాటర్ క్లీన్ చేస్తున్నాడని అతను. ఆ లేక్ నుంచి ఇటు సైడ్ అంతా కొంచెం వాటర్ అనేది వచ్చిందనమాట. ఇక్కడి నుంచి మనకు బోటింగ్ అనేది ఉంటది. అంటే విడిగా సెపరేట్‌గా తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు. లేకపోతే మనకు పెద్ద ఉంటాయన్నమాట. వాటిల్లో ఎక్కచ్చు. అసలు ఇప్పుడిప్పుడే ఎండ స్టార్ట్ అవుతుంది. వీళ్ళైతే అసలు ఎండకు అస్సలు తట్టుకోలేరు. అప్పుడే గొడుగులేసేసుకున్నారు. ఇటు సైడ్ అంతా ఫ్లవర్స్ అనేటివి పెట్టుంటారు. సో, అందుకోసం ఇటు నుంచి వెళ్తున్నాము. కొందరైతే అసలు ఫోటోస్ అయితే వీళ్ళకి అదొక హాబీలాగా కూడా బాగా అటు సైడ్ అంతా ఎళ్లి ఎక్కి తీసేస్తున్నారు. ఇటు సైడ్ కొన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. నేనైతే లోపలికి వెళ్ళలేదనమాట. బయట నుంచే చూసాను. ఎందుకంటే చూడాల్సిన ఏరియా చాలా ఉంది. ఇటు సైడ్ అయితే మాత్రం కవర్ చేయలేదు. వాళ్ళంతా ఎక్కి ఫొటోస్ అంతా తీసుకుంటా ఉన్నారు. ఇవి ఏంటంటే ఇయర్లీ వన్స్ వస్తాయి కాబట్టి ఈ ఫ్లవర్స్ వీళ్ళు ఖచ్చితంగా అవి చూసేదానికి వస్తుంటారు. నాకు వీళ్ళు ఎలా అనిపిస్తారంటే నేచర్ లవింగ్ పీపుల్లా అనిపిస్తారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే మొత్తం చైనా కంట్రీ అంతా ఇలా గ్రీనరీగానే మనకు కనిపిస్తది. నేను ఇప్పటి వరకు తిరిగిన ప్లేసెస్ అన్నీ మొత్తం ఇలా ఎక్కువ చెట్లే ఉంటాయి. అలా మెయింటెనెన్స్ కూడా వీళ్ళు చేస్తుంటారు. లేకపోతే ఇంత బాగా ఉండదు కదా! ఇప్పుడు మనం వచ్చిన సీజన్ కూడా చెర్రీ బ్లాసమ్ సీజన్ అనమాట. చెర్రీ బ్లాసమ్ వ్లాగ్ కూడా నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో పెట్టున్నాను. ఒక ఏరియాకి వెళ్ళాం కదా! అక్కడంతా మొత్తం చెర్రీస్ ఆ చెట్లే ఉన్నాయి. సో, అది కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఇక్కడైతే మాకు సరౌండింగ్స్‌లో చెర్రీ బ్లాసమ్ అనేది తక్కువ నేను చూడడము. చెట్లయితే ఉన్నాయి కానీ ఒక ఎక్కువ ఏరియాలో అలా చెర్రీస్ ట్రీస్ అనేటివి నేను చూడలేదు. కానీ ఆ చెర్రీ ప్లాంట్స్ మాత్రం ప్రతి కమ్యూనిటీలోనూ వేసేటట్టున్నారు. అక్కడక్కడ వేసేటట్టున్నారు. ఆ సీజన్ అయితే మనం చెర్రీ చెట్లయితే చూడగలం కానీ లాస్ట్ టైం నేను వెళ్ళానని చెప్పాను కదా! అలాంటి ఏరియా అయితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ నాకు కనిపించలేదనమాట. ఫోటోషూట్ అలాంటివి చేస్తుంటారని చెప్పాను కదా! ఇక్కడ వాళ్ళ చైనీస్ డ్రెస్ ఏసుకొని, వాళ్ళ చైనీస్ అంబ్రెల్లా పెట్టుకొని ఒక అమ్మాయి నిల్చుంది. సో, ఇప్పుడు ఆ అమ్మాయి ఫోటోషూట్ చేస్తున్నారనమాట. నేను మీకు వీడియోలో ఇలా చూపిస్తున్నాను కదా! ఇలా వీడియోలో చూసేదానికన్నా రియల్‌గా అయితే నిజంగా ఎంత బావుందో. ఇక్కడ వాకింగ్ చేసేదానికి కూడా అలా ఎక్కువ వస్తుంటారంట. వీళ్ళ కొలీగ్స్ వీళ్ళంతా మొమెంట్స్‌లో అలా పెడుతుంటారు అని చెప్తుంటాడు. నైట్ వ్యూ కూడా చాలా బావుంటదంట కానీ మేమైతే ఇంతవరకు నైట్ టైం రాలేదు.
ఈసారి నెక్స్ట్ వస్తే ఇంకా నైట్ ట్రై చేయాలి. ఈ చిన్న పాపకు కూడా తీస్తున్నారు చూడండి. ఈ అంబ్రెల్లాస్ మాత్రం చాలా బావుంటాయి ఇక్కడ. వీళ్ళ వాటర్ కన్జర్వేషన్ కూడా అసలు చాలా అనిపిస్తది. ప్రతి ఊర్లోనూ వాటర్ ఉండేటట్టు వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసున్నారు. స్టార్టింగ్‌లో అంతా నేను న్యాచురల్‌గా ఉన్న వాటర్ ఏమో అనుకునేదాన్ని. ఆ తర్వాత మనకు ఉండగా తెలుస్తది కదా! వీళ్ళు వర్షం పడ్డ వాటర్‌ని అలా ప్రిజర్వ్ చేయడము, అలాంటి టెక్నిక్స్ మాత్రం చాలా బాగా పెట్టుకున్నారు. వాటర్ డెఫిషియన్సీ ఇలాంటివైతే మాత్రం మేము నియర్లీ 9 ఇయర్స్ అయిపోతా ఉంది. సో, ఇప్పటి వరకైతే చూడలేదు. ఇక్కడ అక్కడక్కడ కూడా కొన్ని డిఫరెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయంటే కానీ మేమైతే 1 ఆర్ 2 ప్లేసెస్ అయితే చూసాము. అది బోట్‌లో వెళ్ళి ఒక ఐలాండ్ చూసాము. ఐలాండ్ నుంచి ఇంకొకటి ప్లేస్ చూసామన్నమాట. అక్కడ పర్పుల్ ఫ్లవర్ చాలా బాగుండింది. సో, అందుకోసం అది తీశాను. వీళ్ళేంటంటే ఊరికే అలా వచ్చి రిలాక్స్‌గా ఈ ఊర్లో ఉండేవాళ్ళు కూడా అలా వచ్చి టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ లేక్‌కి ఆనుకొని చాలా ఏరియాస్ ఉన్నాయి. ఈ ఏరియా అసలు చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ. సో, మేమైతే 1 ఆర్ 2 అయితే చూసాము. ఈవెన్ ఊరికే అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. దాని ఇంపార్టెన్స్ ఏంటి అది కూడా తెలీదనమాట. ఒక టెంపుల్ ఉంది. అలానే అప్పటి కాలంలో రాజుల కాలంలో ఏదో ఒక ఓల్డ్ విల్లా ఉందన్నమాట. ఇవన్నీ డిఫరెంట్‌గా వెళ్ళాలి. ప్రెజెంట్ అయితే ఒక 2 ప్లేసెస్ అయితే కవర్ చేస్తాము. ఇటు సైడ్ ఫ్లవరింగ్ కూడా చాలా పెట్టారనమాట. అసలు చాలామంది వచ్చినట్టున్నారు. ఎందుకంటే బ్యాగ్స్ అంతంత వేసుకొచ్చారంటేనే లోకల్స్ అయితే అయ్యుండరు. ఇలాంటి ప్లేసెస్‌లో చెప్తుంటాను కదా! ట్రెడిషనల్ డ్రెస్సింగ్ అనేది కనిపిస్తుంటదని. చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు ఇలా వేసుకొచ్చేదానికి. ఫైనల్‌గా రీచ్ అయిపోయాము. ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఒక ఐలాండ్‌కి వెళ్తాము. వెయిట్ చేస్తున్నామన్నమాట. ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క టైప్ ఆఫ్ బోట్స్ అనేటివి పెట్టున్నారు. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేను మాట్లాడేదానికన్నా మీరు ఇక్కడి నుంచి చూడడమే బెటర్.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని చైనీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.